ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక మార్పులు అనేక పరిణామాలతోటి కూడికున్న నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అవమానాలు, అనుమానాలు, గత జ్ఞాపకాలు, అవమానాలు, అనుమానాలు, బంధు విరోధాలు, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా కలగకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో లాస్ట్ చివరి రాశి అయిన 12వ రాశి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి ది, దు, ష, ఝ, ఝు, ధ, దేదో, చాచి ఈ అక్షరాలు గల వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11 ఉంటుంది, రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయని అర్థం. 14 ఆదాయం, ఖర్చు అనేది 11. ఆర్థిక పరంగా సమస్యలు నెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రహగమనగతుల విషయానికి వెళితే జూన్ 2వ తారీఖు తర్వాత జూన్ 2 వరకు కూడా గురువు మీనరాశిలోను, జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 తర్వాత గురువు సింహరాశిలో సంచారం చేస్తారు. మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది? పంచమ స్థానంలో గురువు వస్తే మంచివాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం లేని వ్యక్తులకు సంతానం కలగటం, ఐశ్వర్యం కలిగే అవకాశాలు, అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, చాలా కాలం నుంచి నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే ఆరోగ్యపరంగా శని వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అంటే ఏంటంటే జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జూలై 25 నుంచి డిసెంబర్ 18 వరకు అప్పులు చేయొద్దండి. రుణాల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, రుణాల విషయంలో జాగ్రత్త ఉండాలి. రాహు యొక్క ప్రభావం వల్ల డిసెంబర్ 7 నుంచి రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి డిసెంబర్ 7 నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రయాణాలు, ప్రమోషన్లు, అధికమైన ఆలోచనలు, వ్యయ ప్రయాసాలు, అధిక ప్రయాణాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల విషయంలో కూడా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఇప్పుడు వీరికి వచ్చే 6వ స్థానంలో కేతు ఉన్నాడు. డిసెంబర్ 7 వరకు 6వ స్థానంలో కేతు ఉంటే ఏదైతే రావాల్సిన బాకీలు కానీ, పితృ సంబంధమైన, తల్లిదండ్రుల సంబంధమైన ఆస్తిపాస్తులు కానీ, కోర్టు సమస్యలు రాకుండా ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావడం, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు అన్ని కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు వల్ల వివాహ శుభ కార్యక్రమం, రవి వల్ల మంచి ఉద్యోగం, బుధుడి వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కుజుడి వల్ల కూడా అగ్రికల్చర్ ల్యాండ్, భూములు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జరుగుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరికొన్ని విషయాలు మనం ముందుకెళ్తే గురువు 2వ తారీఖు వరకు కూడా చతుర్థమున తామ్రమూర్తి కావటం, తర్వాత మళ్ళీ పంచమున్న అంటే 31 తారీఖు నుంచి పంచమున్న తామ్రమూర్తి కావటం, షష్టమున్న ఉండటం వల్ల లోహమూర్తి కావటం, శని ఈ సంవత్సరం జన్మంలో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా కావటం, రాహుకేతువులు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 7 వరకు సువర్ణమూర్తులుగాను తర్వాత లోహమూర్తులుగా వెళ్తారు. అంటే ఎలా ఉంటుందంటే అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మం, రతిహర్షితాం, సదా స్వజన సౌఖ్యం, పంచమే గురువు అంటారు. అంటే ఈ గురువు పంచమ రాశిలో సంచారం చేయడం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉండటం, గత సంవత్సరంలో పోల్చితే మంచి అభివృద్ధి సాధించటం, సంఘం నుండి కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, చాలా కాలం నిలిచిపోయిన పనులన్నీ నెరవేరటం, ధనలాభం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, మిత్రుల వల్ల లాభం, వివాహం కాని వారికి వివాహం అవుట, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభించడం మొదలు శుభాలు కలగటం. అలానే ఎల్లాంటి శని కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఉద్యోగ భద్రత, ఉద్యోగుల అధికారుల సహాయ సహకారం లభించడం, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు, తోటి ఉద్యోగుల యందు గౌరవ ఆధిక్యత,
ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగుల విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించిన అన్ని రకాలైన ఉద్యోగంలో అనువైన కాలం అని చెప్పుకోవచ్చు. వ్యాపారులకు అనువైన కాలం. భాగస్వామితో సఖ్యతగా ఉండటం. ఇనుము, నూనె, కలప, సిమెంటు, రాయి, ఇసుక వ్యాపారులకు ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండగలదు. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఎవరిని నమ్ముటకు వీలు లేదు. కిరాణా, ఫ్యాన్సీ, మెడికల్, వస్త్రములు, పుస్తకములు, ఎరువులు, కెమికల్ వ్యాపార రంగాల లాభాలు కలగటం. కొన్ని షాపులు తెరిచే అవకాశాలు. చిరు వ్యాపారులకు అధిక లాభాలు. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం. ఈ సంవత్సరం అంతా కొంత కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉన్నా కూడా మంచి లాభాలు చేకూర్చే అవకాశాలు. రాజకీయ నాయకులకు అనుకూలమైన లాభాలు. ప్రతి విషయంలో కూడా అనుకూలత. కుటుంబ సౌఖ్యం, స్నేహితుల వల్ల లాభం. ఆరోగ్యం మంచిగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా చివరి దశలో అనుకూలంగా ఉంటాం. అలా ఎవరిని నమ్మకూడదు. వ్యవసాయదారులకు పంటలు కలిసి వచ్చే అవకాశాలు, రుణాలు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా బాగుంటుంది. కొంత మనసుకు శాంతి కలగటం వంటి అవమానాలు కొంత తగ్గించుకోవాలి, అనుమానాలు కొంత తగ్గించుకోవాలి. అధిక లాభాలతోటి లైఫ్ను ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలనేది ముందుకు వెళితే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు పాటించడం మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది. కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, రవి, బుధ, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చాటుకి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ని 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా, ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే విత్ ఇన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55-60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం, ఉండటం బోనస్సే. అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు. ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసినా, ఎంబీబీఎస్, ఎంఎస్ చేసినా ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెప్తే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెప్తే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడండి అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో.
రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా? మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు 1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్ గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్ గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్ గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి. మనం రెడీగా ఉండాలి. హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర పనులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశ మహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతిలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే, ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం, అలానే శత్రువు యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశి చక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశి చక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి.
సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము, దశలో అంతర్దశలు అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అండ్ డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటాడు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు, ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచన చేయాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు, ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా, శుక్రదోషమా, రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావడానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అయితే ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా, ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి మీకు ఖచ్చితంగా. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి బాగా. మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది MSc, PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీష్ లిటరేచర్, MA తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.